హాయ్ హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేవాడు అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందు సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మనము 10th క్లాస్ బయాలజీలో రెండవ లెసన్ శ్వాసక్రియలో వాయు ప్రసార మార్గం గురించి తెలుసుకుందాం. మరి మనం పీల్చుకున్న గాలి నేరుగా ఊపిరితిత్తులకు వెళ్తుందా, లేక ఊపిరితిత్తులకు వెళ్ళే కంటే ముందు అనేక మార్గాల గుండా వెళ్తుందా? దీనికి మనం ఈరోజు దీనికి సంబంధించిన విషయాన్ని ఈరోజు సులభంగా తెలుసుకుందాం. వాయు ప్రసార మార్గం గురించి తెలుసుకుందాం. రైట్. మరి క్లాస్లోకి వెళ్ళే కంటే ముందు ఒక ప్రశ్న వేస్తా. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే. స్వరపేటిక గుండా ఏ వాయువు ప్రయాణం చేసేటప్పుడు స్వరతంతులు కంపిస్తాయి? ఓకేనా. ప్రశ్న మరోసారి. స్వరపేటిక గుండా ఏ వాయువు ప్రయాణం చేసేటప్పుడు స్వరతంతులు కంపిస్తాయి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. రైట్. ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. వాయు ప్రసార మార్గం అంటే నాసిక రంధ్రాల నుంచి వాయు గోణుల వరకు గాలి ఏ విధంగా ప్రయాణం చేస్తుందో తెలుసుకుందాం. ఓకే. ఫస్ట్ చూడండి, వాయు ప్రసార మార్గం అంటే ఏందో నిర్వచనిద్దాం. వాయు ప్రసార మార్గం అంటే నాసిక రంధ్రాల నుంచి వాయు గోణుల వరకు గాలి ప్రయాణించే మార్గాన్ని ఏమంటారు? వాయు ప్రసార మార్గం అని అంటారు. ఇక్కడ నుంచి నాసిక రంధ్రాల నుంచి వాయు గోణుల వరకు ప్రయాణించే మార్గాన్ని నాసిక వాయు ప్రసార మార్గం అని అంటారు. ఓకే. చూడండి, ఎక్కడి నుంచి చూడండి, నాసిక రంధ్రాల నుంచి ఎక్కడి దాకా వాయు గోణుల వరకు ప్రయాణించే దాన్ని ఏమంటారంటే వాయు ప్రసార మార్గం అని అంటారు. చూడండి, ఇప్పుడు వాయు ప్రసార మార్గంలో మనం పార్ట్స్ని చూద్దాం. వాడు ఆ పార్ట్స్ని వరుసగా ఇవ్వచ్చు, పైనుంచి కింది వరకు ఇవ్వచ్చు, మధ్యలో వరుసగా ఇవ్వచ్చు, లేదంటే కింది నుంచి పైకి కూడా వరుసగా ఇవ్వచ్చు. కాబట్టి ఫస్ట్ వాయు ప్రసార మార్గంలో వరుస క్రమంగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఏముంటుంది చూడండి, ఫస్ట్ మొట్టమొదటిసారిగా నాసికా రంధ్రాలు ఉంటాయి. 2 నాసికా రంధ్రాలు ఉంటాయి. కాబట్టి వాయు ప్రసార మార్గంలో మొట్టమొదటిగా ప్రవేశాలు ఏంటంటే నాసిక రంధ్రాలు. ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ముక్కు రంధ్రాలు అని అంటారు. ఓకే. నాసిక రంధ్రాల తర్వాత ఆ గాలి ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ నాసికా కుహరంలోకి వెళ్తుంది. రెండో భాగం చూడండి, నాసికా కుహరం. నాసికా కుహరం అంటే ముక్కు యొక్క ఖాళీ ప్రదేశాన్ని కుహరం అంటారు. ముక్కులో ఉన్నటువంటి ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో దాన్ని కుహరము అని అంటారు. చూడండి, నాసిక రంధ్రాల ద్వారా గాలి ఎక్కడికి వెళ్తుంది? నాసికా కుహరంలోకి వెళ్తుంది. నాసికా కుహరంలో మళ్ళీ చూడండి ఏమేమి ఉంటాయంటే, ఇది కూడా గుర్తుంచుకోవాలి. నాసికా కుహరంలో ఏమేమి ఉంటాయంటే రోమాలు ఉంటాయి. చూడండి, నాసికా కుహరంలో ఏమున్నాయి ఇక్కడ? ఇవి ఇలా ఉన్నాయి చూడండి. ఇవేంటంటే రోమాలు ఉంటాయి. నాసిక కుహరంలో రోమాలు అంటే వెంట్రుకలు ఉంటాయి. ఇవి స్టార్టింగ్లో వెంట్రుకలు ఉన్నాయి, రోమాలు ఉన్నాయి. ఆ తర్వాత రోమాల వెనుక శ్లేష్మ స్తరం ఉంది, మీకస్ కూడా ఉంది. కాబట్టి నాసిక కుహరంలో ప్రధానంగా ఏమున్నాయి? రోమాలు ఉన్నాయి, శ్లేష్మ స్తరం కూడా ఉంది. ఇదంతా ఇక్కడ నాసిక కుహరంలో ఉన్నాయి. ఓకే, ఒక్కొక్కటి దాని గురించి తెలుసుకుందాం. తర్వాత నాసిక కుహరం అయిపోయిన తర్వాత ఏమొస్తుంది చూడండి, ఇదంతా ఈ జంక్షన్ అంతా గ్రసని. ఓకేనా. గ్రసని ప్యారింగ్స్ అని అంటారు. ఓకే, ఏమంటారు? ప్యారింగ్స్ అని గుర్తుంచుకోండి. చూడండి, నాసిక కుహరం తర్వాత వచ్చే ఈ ఖాళీ ఈ జంక్షన్ ప్లేస్ని ఏమంటారంటే గ్రసని అని అంటారు. గ్రసని తర్వాత నెక్స్ట్ ఏముంది? ఉపజిహ్వాక ఉంది. దీన్ని ఎపిగ్లాటిస్ అని పిలుస్తారు. ఓకే, ఇది ఎపిగ్లాటిస్. రైట్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. గ్రసని తర్వాత ఏముంది? ఉపజిహ్వాక ఉంది. ఉపజిహ్వాక తర్వాత ఇలా గట్టి పెట్టెలాంటి నిర్మాణం చూడండి. ఈ గట్టి పెట్టెలాంటి నిర్మాణాన్ని ఏమంటారంటే స్వరపేటిక అంటారు. దీన్ని లారింగ్స్ అని అంటారు. ఉపజిహ్వాక పైన గ్రసని ప్యారింగ్స్, స్వరపేటికను లారింగ్స్ అని పిలుస్తారు. తర్వాత స్వరపేటిక తర్వాత వాయునాళం, దీన్ని ట్రాకియా అని పిలుస్తారు. గుర్తుంచుకోవాలి, వాయునాళం ట్రాకియా అని పిలుస్తారు. చూడండి, ఒక్కొక్కటి వరుస క్రమం ఇస్తారు వాడు. ఈ వాయు ప్రసార మార్గంలో వరుస క్రమాన్ని గుర్తించండి అన్నప్పుడు ఇలా ఇవ్వచ్చు. గ్రసని, ఉపజిహ్వాక, స్వరపేటిక, వాయునాళం ఇవ్వచ్చు. కాబట్టి లేదంటే ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. ఎక్కడైనా మధ్యలో తీసి వరుస క్రమాన్ని ఇవ్వచ్చు. కాబట్టి మనం వరుస క్రమం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. దీని మీద కూడా ప్రశ్నలు వేస్తారు ఖచ్చితంగా ప్రతి బొమ్మ నుంచి. వాయునాళం తర్వాత ఏమవుతుంది చూడండి, ఇక్కడ దాకా ఉదర భాగంలోకి రొమ్ము భాగంలోకి వాయునాళం వచ్చి
అక్కడి నుంచి 2 భాగాలకు చీలిపోతుంది. ఇక్కడొకటి, ఇక్కడొకటి. వీటిని ఏమంటారంటే శ్వాసనాళాలు అంటారు. శ్వాసనాళాలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి చూడండి. ఓకే. ట్రాకియోల్స్ అని అంటారు. బ్రాంకస్ అని అంటారు. ఈ బ్రాంకస్ తర్వాత చూడండి, వాయునాళము 2 నాళాలుగా విడిపోతుంది. ఒక్కొక్క నాళం ఒక ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. వీటిని ఏమంటారంటే శ్వాసనాళాలు లేదా వాయునాళాలని తెలుగులో అంటారు. ఓకే. ఇప్పుడు ఈ ఒక్కొక్క శ్వాసనాళం కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అనేక భాగాలుగా చీలికలుగా వెళ్ళి మొత్తం ఊపిరితిత్తులంతా విస్తరించి ఉంటాయి. వాటిని ఏమంటారంటే శ్వాస నాళికలని అంటారు. ఓకే. ఈ బ్రాంక్యూల్స్ అని అంటారు. ఈ శ్వాసనాళికలు ఎక్కడ అంతమవుతాయంటే ఊపిరితిత్తుల నిండగా ఏముంటాయంటే వాయుకోశ గోనులు ఉంటాయి. అల్విలో అని ఉంటాయి. వీటిని ఇంగ్లీష్లో అల్విలోస్ అని అంటారు. వాయుగోనులు అంటారు. ఈ వాయుగోనుల వరకు కలిసి ఉంటాయి శ్వాసనాళికలు. ఈ విధంగా వరుసగా గుర్తుంచుకోవాలి. ఇవి వాయుగోనులు. అందులో ఒక పార్ట్ చూడండి, వాయుగోనులుగా తీసుకున్నాం. కాబట్టి ఈ నాసిక రంధ్రాల నుంచి వాయుగోనుల వరకు వరుస క్రమాన్ని గుర్తుంచుకోవాల్సిందే. ఎందుకంటే వాడు వరుస క్రమం ఇస్తాడు. ఓకేనా. ఇప్పుడు అవసరమైతే ఇలా కూడా ఇస్తాడు. శ్వాసనాళాలు ఎన్ని అంటే 2, వాయునాళం ఎన్ని 1. ఓకే. శ్వాసనాళాలు 2, శ్వాసనాళికలు అంటే ఇవి అనేకం, అన్కౌంటబుల్, చెప్పలేం. శ్వాసనాళికలు ఒక్కొక్క శ్వాసనాళిక ఒక్కొక్క వాయుగోనుతో జత కలిసి ఉంటాయి. కాబట్టి వాయుగోనులు అనేకం ఉంటాయి, శ్వాసనాళికలు అనేకం ఉంటాయి, ఊపిరితిత్తులు 2 ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాలి. వరుస క్రమం చూడండి, ఇక్కడ ఇదే వరుస క్రమం ఇక్కడ కూడా ఉంది. ఫస్ట్ నాసిక రంధ్రాలు 2, నాసిక కూరం 1 ఉంటుంది. ఆ నాసిక కూరంలో ఏముంటాయి? రోమాలు, శ్లేష్మస్తరం ఉంటుంది. తర్వాత గ్రసని తర్వాత స్వరపేటిక. గ్రసనిలో ఏముంది అంటే మళ్ళీ ఉపజీవాకనే ఉంటుంది. ఉపజీవాక ఎక్కడ ఉంటుంది? గ్రసనిలో ఉంటుంది. దాని గురించి చెప్పుకుందాం. ఓకే. స్వరపేటిక తర్వాత వాయునాళం 1 ఉంటుంది. వాయునాళం తర్వాత శ్వాసనాళాలు 2 ఉంటాయి. శ్వాసనాళాలు శ్వాస నాళికలుగా చీలిపోతాయి. ఇవి అనేకం ఉంటాయి, చెప్పలేం. ఆ శ్వాసనాళాలు ఒక్కొక్క శ్వాసనాళం ఒక్కొక్క వాయుగోనుతో కలిసి ఉంటాయి. కాబట్టి వాయుగోనులు చాలా ఉంటాయి. ఇక్కడ దాకా ప్రయాణం చేసేదాన్ని ఏమంటే వాయు ప్రసార మార్గం అని అంటారు. మొత్తం వాయుగోనుల చుట్టూ రక్తకేశ నాళికలు ఉంటాయి. ఆ రక్తకేశ నాళికలకి వాయుకోశ గోనులకి వాయు మార్పిడి జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఒక్క వాయుకోశ గోనుని తీసి చూస్తే ఇలా ఉంటాయి. ఇవి వాయుగోనులు. ఈ వాయుగోనుల్లో ఏ విధంగా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వాయు వినిమయం జరుగుతుంది ఇక్కడ చూడండి. ప్రతి వాయుగోను చుట్టూ రక్తకేశ నాళికలు ఉంటాయి. వాటి నుంచి వ్యాపన పద్ధతిలో ఈ వినిమయం జరుగుతుంది. ఓకేనా. ఇది బొమ్మ మీద వచ్చే ప్రశ్నలు కాబట్టి బొమ్మని గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే ఇది గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. ఒక్కొక్కసారి ఈ భాగాలను వాడు ఇంగ్లీష్లో ఇస్తారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది. గ్రసని అంటే ప్యారింగ్స్, ఉపజీవాక అంటే ఎపిగ్లాటిస్, స్వరపేటిక అంటే లారింగ్స్, వాయునాళం అంటే ట్రాకియా, శ్వాసనాళం అంటే బ్రాంకస్, శ్వాసనాళికలు అంటే బ్రాంక్యూల్స్, ఊపిరితిత్తులు లంగ్స్, వాయుగోనులు అంటే అల్విలోయ్ అని గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇది వరుస క్రమం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు వాయు ప్రసార మార్గంలో ఒక్కొక్క భాగంలో గాలి ప్రయాణం చేసేటప్పుడు ఏమేమి మార్పులు జరుగుతుందో ఒక్కొక్కటి 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చెప్పండి? నాసిక రంధ్రాలు. చూడండి, నాసిక రంధ్రాలు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. వాటిని ఇంగ్లీష్లో నాస్ట్రిల్స్ అని అంటాడు. వాడు కొన్ని సందర్భంలో నాసిక రంధ్రాలు ఇవ్వకుండా నాస్ట్రిల్స్ అని కూడా ఇవ్వచ్చు. కాబట్టి ప్రతి ఇంగ్లీష్ టెర్మినాలజీ గుర్తుంచుకోవాలి. నాసిక రంధ్రాలు ఎన్ని? 2 ఉంటాయి. ఈ నాసిక రంధ్రాల యొక్క పని ఏంటంటే గాలి ప్రవేశించే మార్గం ఏంటంటే నాసిక రంధ్రాలు. మొట్టమొదటిగా గాలి ప్రవేశించే మార్గం ఏది? నాసిక రంధ్రాలు లేదా నాస్ట్రిల్స్ అని గుర్తుంచుకోవాలి. ఓకే. తర్వాత నాసిక రంధ్రాల తర్వాత గాలి ఎక్కడికి వస్తుంది? రెండోది నాసిక కూరంలోకి వస్తుంది, నాజల్ కేవిటీలోకి వస్తుంది. నాసిక రంధ్రాలు ఎక్కడికి వచ్చింది? నాజల్ కేవిటీ, నాసిక కూరంలోకి వచ్చింది. నాసిక కూరంలోకి వచ్చినాక మొట్టమొదటిసారిగా వడబోత జరుగుతుంది. అంటే వాతావరణంలో నుంచి వచ్చిన గాలి, ఆ గాలిలో ఏమైనా ఉంటాయి కాబట్టి నేరుగా ఊపిరితిత్తులకు పంపదు. కాబట్టి నాసిక కూరంలో మొట్టమొదటిసారిగా వడబోత జరుగుతుంది. ఆ వడబోతలో ఏమేమి జరుగుతుంది చూడండి.
మొట్టమొదటిసారిగా వాయువు ఊడబోత ఎక్కడ ప్రారంభమవుతుందంటే నాసికా కూరం అని గుర్తుంచుకోవాలి. మరి నాసికా కూరంలో ఎవరుంటారు? ఏం చేస్తారంటే చూడండి, నాసికా కూరంలో స్టార్టింగ్‌లో రోమాలుంటాయి. తర్వాత శ్లేష్మస్తరం ఉంటాయి. రోమాలని ఇంగ్లీష్‌లో ఏమంటారు? హెయిర్స్ అని అంటారు కదా! ముక్కులో వెంట్రుకలు. శ్లేష్మస్తరం మ్యూకస్ ఉంటుంది. నాసికా కూరంలో 2 ఉంటాయి. రోమాలుంటాయి, శ్లేష్మస్తరం ఉంటాయి. ఈ 2 ఏమో చూద్దాం. ఫస్టు రోమాలు ఏం చేస్తాయి? అంటే ముక్కు ద్వారా పెద్ద పెద్ద ధూళి కణాలు గానీ, ఏమైనా పుల్లలు గానీ, లేదంటే ఏమన్నా కీటకాలు గానీ వచ్చినప్పుడు ఆ పెద్ద పెద్ద రో ర రో ఆ రోమాలు వాటిని ఆపుతాయి. పెద్ద పెద్ద దుమ్ము రేణువులను ఆపుతాయి. లేదంటే పుల్లలు, ఏదన్నా దోమలు, ఈగలు వస్తే గూడా ప్రారంభంలో ఆగిపోయేది ఏందంటే రోమాలు. ఇదెక్కడుంటుందంటే నాసికా కూరంలో ఉంటుంది. ఆ ముక్కులో ఉన్న వెంట్రుకలు పెద్ద పెద్ద ధూళి కణాలను, ఏమైనా పురుగులు అవి వస్తే గూడా ఆపుతాయి. తర్వాత అది దాటి ఇంకా ఆపలేంటే రోమాలు ఆపలేని దుమ్ము గానీ, సూక్ష్మజీవులు గానీ ఆపలేనప్పుడు ఇంకా లోపలికెళ్తాయి. ఆ లోపలికెళ్ళినప్పుడు చూడండి ఇక్కడ రోమాలను దాటుకొని వచ్చినటువంటి ఏవన్నా ఇంకా సూక్ష్మమైన దుమ్ము రేణువులు గానీ, లేదంటే వైరస్‌లు, బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు గానీ ఇంకా ముందుకొస్తాయి. రోమాలు దాటి ముందుకొచ్చినప్పుడు ఇక్కడ ఏముంటుందంటే శ్లేష్మస్తరం ఉంటుంది. శ్లేష్మస్తరం అంటే మ్యూకస్. నీటితో కూడిన పొర ఇది. అంటే ఇక్కడ నీరు తేమగా ఉంటుంది. కాబట్టి ఆ దుమ్ము రేణువులు చిన్న చిన్న దుమ్ము రేణువులు గానీ, సూక్ష్మజీవులు గానీ ఇక్కడికొచ్చినప్పుడు ఈ మ్యూకస్‌కి అంటుకొని ఇక్కడనే ఆగిపోతాయి. అంతేగాని లోపలికి వెళ్ళనీయదనమాట. ఫస్ట్ రోమాలు అడ్డుకుంటాయి. అది అడ్డుకోలేని ఇంకా సూక్ష్మంగా ఉంటే నెక్స్ట్ ఏం అడ్డుకుంటుందంటే శ్లేష్మస్తరం అడ్డుకుంటుంది. కాబట్టి శ్లేష్మస్తరం ఏం చేస్తుంది చూడండి, చిన్న చిన్న దుమ్ము రేణువులను మరియు సూక్ష్మజీవులను ఆపేస్తుంది. పెద్ద ముందరున్నట్టు రోమాలు ఆపలేని వాటినన్నిటిని మళ్ళీ నెక్స్ట్ ఉండేది ఎవరు? శ్లేష్మస్తరం. చిన్న చిన్న దుమ్ము రేణువులను లేదా సూక్ష్మజీవులను ఆపేస్తుంది. దానికి అంటుకొని అక్కడనే ఆగిపోతాయి. అదనమాట. తర్వాత ఇంకేం పని జరుగుతుంది అంటే, ఈ నాసికా కుహరంలో ఇక్కడ రోమాలు మరియు శ్లేష్మస్తరం ఒడబోయంగా దాదాపు 90% మంచి గాలే వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ దీన్ని ఏం చేస్తుందంటే, నాసికా కుహరం యొక్క చివర్ల ఏం చేస్తుంది, గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత దాదాపు సమానమయ్యేటట్టు చూస్తుంది. అంటే వాతావరణంలో ఉన్న గాలి వేడిగా ఉందనుకోండి, శరీరంలోకి వచ్చినప్పుడు శరీరానికి తగ్గట్టుగా మారుస్తుంది. అలా గాకుండా వాతావరణంలో చల్లగాలి ఉందనుకోండి, శరీర ఉష్ణోగ్రత తగ్గట్టు మార్పిడి జరుగుతుందనమాట. అంటే దాదాపు నాసికా కుహరం యొక్క చివరి భాగంలో గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత దాదాపు సమానం అవుతుంది. ఎప్పుడు? అంతా ఫిల్టర్ అయినాక. ఓకే. అది గుర్తుంచుకోవాలి. ఈ గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత ఎక్కడ సమానం అవుతుందంటే నాసికా కుహరంలోనే అవుతుంది చివర్లో. తర్వాత ఇంకా అక్కడి నుంచి గ్రసన్‌లోకి వచ్చే ప్లేస్‌కి ఇక్కడికొచ్చేసరికి ఏమవుతుందంటే, గాలిలోకి నాసికా కుహరంలోని తేమను చేర్చడం వలన గాలి అంతకుముందు కంటే ఎక్కువగా తేమగా ఉంటుంది. అంటే వాతావరణం నుంచి తేమతో కూడిన గాలొస్తుంది. కానీ ఈ వడపోతకు గురయ్యి నాసికా కుహరం యొక్క చివరికొస్తలకల్లా అంటే ఏంది, శ్లేష్మస్తరం గుండా శ్లేష్మస్తరం తాకి వచ్చేతలకల వా వాతావరణంలో ఉండే తేమ కంటే మరింత తేమ చేర్చబడి ఇంకా చల్లగా మారుస్తుందనమాట. సో, గాలిలోకి నాసికా కుహరంలోని తేమను చేర్చడం వల్ల గాలి అంతకు ముందు కంటే ఎక్కువగా తేమకు గురవుతుందనమాట. అంటే శ్లేష్మస్తరం గుండా వస్తుంది కాబట్టి ఆ గాలి చల్లబడి వస్తుందనమాట. అంటే ఇక్కడ చల్లబడడం వల్ల నాసికా కుహరం యొక్క చివర్ల చల్లబడడం ద్వారా ఏంటి లాభం అంటే దాంట్లో ఇంకా ఏమైనా దుమ్ము రేణువులుంటే ఇక్కడనే అతుక్కుంటాయి. అతుక్కొని ఆ ప్యూర్ గాలి మాత్రం ఎక్కడికొస్తుంది? గ్రసన్‌లోకి వస్తుంది. చూడండి. ఇప్పుడు గ్రసన్‌లోకి గాలొచ్చింది. ఎక్కడి నుంచి? నాసికా కుహరం ద్వారా. గ్రసన్‌ని ఫారింక్స్ అని అంటారు. గుర్తుంచుకోవాలి ప్రతి ఇంగ్లీష్ వర్డ్. వాడు గ్రసన్ ఇయ్యడు ఎగ్జామ్‌లో ఫారింక్స్ అని ఇస్తాడు. మనం మర్చిపోదాం. ఓకేనా? గ్రసని చూడండి, ఇప్పుడు గ్రసన్‌లోకి గాలొచ్చింది. వచ్చినప్పుడు గా గ్రసన్‌ల యొక్క డ్యూటీ చూడండి ఈ ప్లేస్‌లో, ఈ ఖాళీ ప్లేస్‌లో గాలి వచ్చినప్పుడు, ఆ గాలిని వెచ్చగా చేయడము, తేమగా చేయడంలో గ్రసని సహాయపడుతుంది. వెచ్చగా, తేమగా అంటే ఏంది? ఒకవేళ ఇక్కడి నుంచి వెచ్చగా వచ్చిందనుకో, దాన్ని గ్రసని తేమగా మారుస్తుంది. అంటే ఏది? తన శరీర ఉష్ణోగ్రత తగ్గట్టు. ఒకవేళ బయట నుంచి చల్ల గాలి వచ్చిందనుకోండి,
అప్పుడు దాన్ని వెచ్చగా చేస్తుంది. అంటే శరీర ఉష్ణోగ్రతకు తగ్గట్టు. ఎంత ఉండాలి శరీర ఉష్ణోగ్రత? 37 డిగ్రీలు ఉండాలి కదా! ఆ విధంగా గ్రసనిలో చూడండి గాలిని వెచ్చగా చేయడము, అంటే చల్లగా వస్తే వెచ్చగా చేయడం. ఒకవేళ వెచ్చగా వస్తే తేమగా మార్చడం అనేది సహాయం చేస్తుంది. ఎవరు అంటే గ్రసని. గ్రసని ఏం చేస్తుంది? గాలిని చల్లగా లేదా వెచ్చగా మారుస్తుంది. తర్వాత ఆ గ్రసని ఇంకా లోపలికొచ్చిన తర్వాత ఒక ఉపజిహ్వాక ఉంటుంది చూడండి. ఎపిగ్లాటిస్ ఉంటుంది. ఇది శ్వాస వ్యవస్థను, జీర్ణ వ్యవస్థను రెండిటిని కలిపి నిర్మాణం ఉంటుంది. దాని పేరే ఉపజిహ్వాక అంటారు. ఈ ఉపజీవాక ఎక్కడుంటుంది అంటే గ్రసనిలో ఉంటుంది. వాడు ఉపజీవాక ఇక్కడ ఉంటుందా అని ఇస్తాడు. గ్రసని, ఫారింగ్స్, లారింగ్స్ లేదంటే ఆహార ఏమంటారు నోటి నాసిక కూర అని కూడా ఇస్తారు. కాబట్టి అప్పుడు ఉపజీవాక ఎక్కడ ఉంటుందంటే గ్రసనిలో ఉంటుంది, ఫారింగ్స్లో ఉంటుంది, రెండు అనమాట. కాబట్టి గ్రసని ఉపజీవాక లేదా ఎపిగ్లాటిస్ ఎక్కడ ఉంటుందంటే గ్రసనిలో ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. ఇది శ్వాస ఎక్కడ చూడండి ఉపజీవాక. ఇది ఏం చేస్తుంది ఇక్కడ ఒక నోటి, ఇదే ఆహార వాహిక, నోటి ద్వారా వచ్చేది ఆహార వాహిక. ఇదేమో ముక్కు ద్వారా వచ్చేది గాలిగొట్టం. ఆహార వాహికను గాలిగొట్టాన్ని నియంత్రణ చేస్తుంది. అంటే తినేటప్పుడు ఆ గాలిగొట్టాన్ని మూస్తుంది, ఆహార వాహికను తెరుస్తుంది. అదే మాట్లాడేటప్పుడు ఆహార వాహికను మూస్తుంది, గాలిగొట్టాన్ని ఇక్కడ చూడండి. ఇక్కడ రెండు బాటలు ఉన్నాయి. ఇక్కడికి అసలు ఒకటైంది. కాబట్టి ఉపజీవాక ఏం చేస్తుందంటే ఆహార వ్యవస్థను, గాలి వ్యవస్థను, శ్వాస వ్యవస్థను రెండింటిని నియంత్రణ చేస్తుంది. ఈ ఉపజీవాక గురించి నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా ఉంటుంది కాబట్టి అప్పుడు అక్కడ చెప్పుకుందాం. కాబట్టి గుర్తుంచుకోవాల్సిందంటే శ్వాస వ్యవస్థను, జీర్ణ వ్యవస్థను ఇది నియంత్రణ చేస్తుంది. ఎవరంటే ఉపజీవాక అని గుర్తుంచుకోవాలి. విసర్జక వ్యవస్థ కాదు, జీర్ణ వ్యవస్థ. శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థను రెండింటిని నియంత్రణ చేసేది ఎవరు? ఉపజిహ్వాక, ఎపిగ్లాటిస్ అని అంటారు. మనం దీని గురించి జీర్ణ వ్యవస్థలో కూడా తెలుసుకున్నాం క్లియర్గా, రైట్. ఇప్పుడు స్వరపేటిక గురించి తెలుసుకుందాం. ఉపజిహ్వాక గురించి మరింత వివరంగా నెక్స్ట్ క్లాస్లో సపరేట్గా ఉంటుంది కాబట్టి దీని గురించి ఓకే. ఇక్కడ ఉంటుంది గ్రసని స్వరపేటిక మధ్యలో ఉంటుంది. ఓకే, దీని యొక్క డ్యూటీ శ్వాస వ్యవస్థను, జీర్ణ వ్యవస్థను నియంత్రణ చేయడం. దీని గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు స్వరపేటిక గురించి తెలుసుకుందాం. స్వరపేటిక, దీన్ని ఇంగ్లీష్లో లారింగ్స్ అని పిలుస్తారు. అంటే ఎలా గుర్తుంచుకోవాలంటే స్వరపేటిక అంటే స్వరాలు ఉంటేనే కదా మనం పాటలు పాడతాం. ఆ పాటలు ఏమంటారు? లిరిక్స్ అని కూడా అంటారు కదా. అట్లా స్వరపేటికను లిరిక్స్ అని గుర్తుంచుకోవాలి. గ్రసన్ని ప్యారింగ్స్. ఇట్లా స్వరపేటిక, దీనిని ధ్వని ఉత్పత్తి చేసే అవయవం అని కూడా పిలుస్తారు. స్వరపేటికను ధ్వని ఉత్పత్తి చేసే అవయవం, ఈ బాక్స్ లాగా ఉన్నదాన్ని ఏమంటారు? స్వరపేటిక అని అంటారు. దీన్ని ధ్వని ఉత్పత్తి చేసే అవయవం అని అంటారు. ఇది గట్టి పెట్టే వంటి నిర్మాణం. ఎగ్జామ్లో ఇట్లేసారు సింపుల్గా, గట్టి పెట్టే వంటి నిర్మాణం అంటే స్వరపేటికను గుర్తుంచుకోవాలి. ఉపజీవాక కాదు, ఉపజీవాక కండరపు కవాటం అని గుర్తుంచుకోవాలి. ఎక్కువగా జతపరిచిన దాంట్లో వస్తుంది. గట్టి పెట్టే వంటి నిర్మాణం అంటే స్వరపేటిక, లారింగ్స్. కండరపు కవాటం అంటే ఉపజీవాక. ఇట్లా గుర్తుంచుకోవాలి. గట్టి పెట్టే వంటి నిర్మాణం, ఈ నిర్మాణంలో స్వరతంతులు ఉంటాయి. చూడండి, ఈ నిర్మాణంలో ఈ స్వరతంతులు ఉన్నాయి. ఇక్కడ స్వరతంతులు ఉంటాయి, 9 ఉంటాయి, రైట్. ఈ స్వరతంతుల్లో వీటిని ఇంగ్లీష్లో వోకల్ కార్డ్స్ అని పిలుస్తారు. ఓకే, స్వరతంతులు ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? వోకల్ కార్డ్స్ అని పిలుస్తారు. ఇవి నిశ్వాసంలో కంపిస్తాయి. ఈ వోకల్ కార్డ్స్ అనేది ఎప్పుడు అంటే నిశ్వాసంలో. చూడండి, ఇలా ఆక్సిజన్ వచ్చేదాన్ని ఏమంటారు? దీన్ని ఉచ్ఛ్వాసం అని అంటారు. ఆక్సిజను నాసిక రంధ్రాల ద్వారా రక్తంలోకి వచ్చేదాన్ని ఉచ్ఛ్వాసం అంటారు. ఈ రక్తం నుంచి కార్బన్ డైఆక్సైడ్ తిరిగి వెళ్ళేదాన్ని ఏమంటారు? నిశ్వాసం అని అంటారు కదా. అంటే ఇప్పుడు స్వరతంతువులు ఎప్పుడు కంపిస్తాయి అంటే నిశ్వాసంలో కంపిస్తాయని గుర్తుంచుకోవాలి. ఉచ్ఛ్వాసమా నిశ్వాసం అన్నప్పుడు నిశ్వాసంలో కంపిస్తాయని గుర్తుంచుకోవాలి. మరి స్వరతంతువులు ఉచ్ఛ్వాసంలో కంపించకుండా నిశ్వాసంలోనే ఎందుకు కంపిస్తున్నాయి అని ప్రశ్న కనుక డిఎస్ఎల్ ఇస్తే మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఓకేనా? నిశ్వాసంలో ఎందుకు కంపిస్తున్నాయి అంటే చూడండి, ఇవి నిశ్వాసంలో CO2 ప్రయాణం చేస్తుంది, నిశ్వాసంలో కార్బన్ డైఆక్సైడ్ ప్రయాణం చేస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఎలా ఉంటుందంటే వేడిగా ఉంటుంది, అలాగే పల్చగా కూడా ఉంటుంది, అలాగే వేగంగా ఉంటుంది. నిశ్వాసంలో కార్బన్ డైఆక్సైడ్తో కూడిన గాలి వేడిగా ఉండి, పల్చగా ఉండి, వేగంగా ప్రయాణం చేస్తుంది. ఆ వేగంగా ప్రయాణం చేసేటప్పుడు స్వరతంత్రుల గుండా రాబడి చేసుకుంటూ వెళ్ళేటప్పుడు
అప్పుడు ఇవి కంపిస్తాయి వోకల్ కార్డ్స్. కాబట్టి కార్బన్ డయాక్సైడ్ యొక్క వాయువే కంపిస్తుంది అనమాట, ఆక్సిజన్ కాదు. కాబట్టి కార్బన్ డయాక్సైడ్ వాయు మార్గంలో ఎలా వెళ్తుందంటే వేడిగా ఉంటుంది, పల్చగా ఉంటుంది, వేగంగా ప్రయాణం చేసేటప్పుడు ఈ స్వరతంతులు కంపిస్తాయి. ఓకే, అప్పుడు మరి కంపనాల వల్ల మనకు యూజ్ ఏంటి, ఉపయోగం ఏంటి అంటే ఈ కంపనాలను ఆధారంగా చేసుకొని మనము వాటిని మాటలుగా, పాటలుగా మరియు మిమిక్రీగా ఉపయోగిస్తున్నాం. స్వరతంతుల్లో కంపనాల వల్ల ఏంటి లాభం అంటే మాటలు, పాటలు మరియు మిమిక్రీగా మనము వాడుకుంటున్నాం అనమాట. ఇది ఏది అంటే స్వరపేటిక ఉపజీవాక తర్వాత ఉంటుంది. చూడండి, ఉపజీవాక ఎపిగ్లటిస్ తర్వాత, ఇది ఎపిగ్లటిస్ అయితే ఇది స్వరపేటిక. దేని తర్వాత ఉంటుంది, దేని మధ్యలో ఉంటుంది అని కూడా స్వరపేటిక ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఉపజీవాక వాయునాళం, గ్రసని వాయునాళం ఇట్లా ఇవ్వచ్చు. కాబట్టి గుర్తుంచుకోలే వరుస క్రమం ఏది దేని మధ్యలో ఉంటుంది, వరుస దేని తర్వాత ఉంటుంది అనేది గుర్తుంచుకో. ఉపజీవాక తర్వాత స్వరపేటిక ఉంటుంది. ఓకే, ఇది ఉపజీవాక తర్వాత స్వరపేటిక ఉంటుంది, కానీ ఇది గ్రసనిలో భాగం కాదు. ఇది గుర్తుంచుకోవాలి, మెయిన్ పాయింట్. స్వరపేటిక అనేది గ్రసనలో మనం ఉపజీవాక ఈయన ఉంది, గ్రసన్ అంటే ఇదంతా. కాబట్టి గ్రసనలో భాగం అనుకుంటారు. స్వరపేటిక గ్రసనిలో భాగము కాదు. ఆసర్సన్ రీజనింగ్లో ఇవ్వచ్చు ఇది. స్వరపేటిక అనేది స్వరపేటికలో స్వరతంత్రులు ఉంటాయి, ఇవి కంపనాలు కంపిస్తాయి, దీని ఆధారంగా మాటలు పాటలు వాడతాం అని చెప్పి దానికి రీజన్ ఇది గ్రసనిలో భాగం అని ఇచ్చిననుకో అప్పుడు అది తప్ప ఆన్సర్ అవుతుంది. కాబట్టి గ్రసనిలో భాగం కాదు స్వరపేటిక, ఇది సపరేట్ పెట్టేలాంటి నిర్మాణం అనమాట. గ్రసని వేరు, స్వరపేటిక వేరు, ఉపజీవాక తర్వాత ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, గ్రసనిలో భాగం కాదు, రైట్. దాని తర్వాత స్వరపేటిక తర్వాత చూడండి, స్వరపేటిక ఇక్కడ దాకా ఉంటుంది. స్వరపేటిక తర్వాత ఈ పొడవాటి గొట్టాన్ని ఏమంటారు, వాయునాళం లేదా విండ్ పైప్ అంటారు. ఇంగ్లీష్లో ట్రాకీ అని పిలుస్తారు. చూడండి, ఈ ట్రాకీ అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ట్రాకీ ఎక్కడ ఉంటుందంటే గొంతు భాగంలో నొక్కినట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది, రింగులుగా ఉంటుంది. గొంతు భాగంలో రింగుల మాదిరిగా ఉంటుంది. ఇది పొడవైన నిర్మాణం. గొంతు భాగంలో రింగుల మాదిరి ఉండేది ఒక పొడవైన నిర్మాణం. ఇది మృదులాస్థితో నిర్మించబడి ఉంటుంది. వాయునాళం వెండి పైపు దేనితో నిర్మించబడి ఉంటుందంటే మృదులాస్థి, కార్టిలేజ్తో నిర్మించబడి ఉంటుంది. మరి కార్టిలేజ్ అంటే ఏంటంటే అటు ఎముకంత గట్టిగా ఉండదు, ఇట్లా కండరం అంతా మెత్తగా ఉండదు, మధ్య రకంగా ఉంటుంది ఇది విండ్ పైపు. ఓకే, కాబట్టి వాయునాళము గొంతు భాగంలో ఉండే పొడవైన నిర్మాణం, మృదులాస్థి చేత నిర్మించబడి ఉంటుంది. దీని యొక్క వీధి చూడండి, ఈ వాయునాళం యొక్క ట్రాక్ యొక్క విధి ఏంటంటే గాలిని స్వరపేటిక నుంచి ఊపిరితిత్తులకు తీసుకెళ్ళడం దీని పని. స్వరపేటిక తర్వాత ఉంటుంది కాబట్టి స్వరపేటిక నుంచి వచ్చిన గాలిని ఊపిరితిత్తులకు తీసుకెళ్ళడం దీని పని. ఎవరు పని, విండ్ పైపు గాలిని ఊపిరితిత్తులకు తీసుకెళ్తుంది. ఎవరో విండ్ పైపు. ఈ విండ్ పైపు ఛాతి భాగంలోకి రాను, రొమ్ము భాగంలోకి రాను, రెండు శాఖలుగా విడిపోతుంది. వాటిని శ్వాసనాళాలు అంటారు. వాయునాళమే రెండు శాఖలుగా విడిపోతుంది, ఎక్కడికి రొమ్ము భాగంలోకి రాను, ఛాతి భాగంలోకి రాను, వాటిని శ్వాసనాళాలని అంటారు. రెండు శాఖలు విడిపోతుంది చూడండి, శ్వాసనాళాలు అని అంటారు. వాయునాళం శ్వాసనాళాలుగా మారుతుంది, శ్వాసనాళాలు శ్వాసనాళికలుగా మారుతాయి. వాయునాళం అంటే ఒకటిని గుర్తుంచుకోండి, శ్వాసనాళాలు అంటే రెండు, శ్వాసనాళికలు అంటే అనేకం, అన్లిమిటెడ్ అనమాట శ్వాసనాళికలు. ఓకే, ట్రాకియా, బ్రాంకస్, బ్రాంకియోల్స్, ఇలా వీటి ఇంగ్లీష్ పదాలు కూడా గుర్తుంచుకోవాలి. ఆ విధంగానే ఇస్తారు వాడు ఎగ్జామ్లో. వీటి వరుస క్రమం చెప్పండి అని చెప్పి ట్రాకియా, బ్రాంకస్, బ్రాంకియోల్స్, ఆల్వియోల్స్ అట్లా ఇస్తారు. కాబట్టి ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా, ముఖ్యంగా స్వరపేటిక మీద ఎక్కువ అడుగుతాడు కాబట్టి ఇది బాగా గుర్తుంచుకోండి. గ్రసనిలో భాగం కాదు, ఉపజీవాక తర్వాత ఉంటుంది. కాబట్టి వేటి మధ్యలో ఉంటుంది స్వరపేటిక అంటే ఉపజీవాక వాయునాళం మధ్యలో, లేదా అంటే ఉపజీవాక ఇవ్వలేదనుకో గ్రసని వాయునాళం మధ్యలోని గుర్తు. ఇప్పుడు శ్వాసనాళాల గురించి తెలుసుకుందాం. దీన్ని బ్రాంకస్ అని అంటారు. చూడండి, శ్వాసనాళాలు వాయునాళము ఉరం భాగంలోకి వెళ్ళి రెండు శాఖలుగా విడిపోతుంది. చూడండి, వాయునాళ విండ్ పైపు ఉరం పంజరంలోకి వెళ్ళి రెండు శాఖలుగా విడిపోతుంది. వీటిని ఏమంటారు అంటే శ్వాసనాళాలు అంటారు. ఓకే, బ్రాంకస్ అని పిలుస్తారు. శ్వాసనాళాలు ఎన్ని అంటే రెండు. వాయునాళం ఉరం భాగంలోకి వెళ్ళి రెండు శాఖలకు విడిపోతుంది. ఒక్కొక్క శాఖ ఒక్కొక్క ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. చూడండి, ఇక్కడ ఒక్కొక్క శాఖ ఒక్కొక్క ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది.
ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ శ్వాస నాళికలు బ్రాంకియోల్స్ అంటారు. శ్వాస నాళికలు చూడండి, ఒక్కొక్క శ్వాసనాళము అనేక చీలికలుగా చీలిపోయి ఏం ఏర్పడింది? శ్వాస నాళికలు ఏర్పడింది. చూడండి, శ్వాసనాళాలు అనేక సార్లు చీలిపోయి శ్వాస నాళికలుగా మారుతాయి. శ్వాసనాళాలు 2 ఉంటాయి, 1, 2. ఇవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అనేక శాఖోపశాఖలుగా చీలిపోయి ఏం ఏర్పడ్డాయి? శ్వాస నాళికలు ఏర్పడ్డాయి. బ్రాంకియోల్స్ అని అంటారు. ఓకే, ఈ శ్వాస నాళికలు ఒక్కొక్క శ్వాస నాళిక ఒక్కొక్క వాయుగోనుతో అంతమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, వాయుగోనులు ఆల్వియోల్స్ అంటారు. వాయుగోనులు శ్వాస నాళికలు వాయుగోనులతో అంతమవుతాయి. అంటే శ్వాస నాళికలు వాయుగోనుల దగ్గరికి వెళ్ళి ఎండ్ అవుతాయి. ఎందుకంటే గాలిని ఆక్సిజన్ తీసుకెళ్ళేది ఇవే కాబట్టి. రైట్, ఆల్వియోల్స్ ఇవి. ఇప్పుడు వాయుగోనుల గురించి తెలుసుకుందాం. ఆల్వియోల్స్ లేదా వాయుగోనులు చిన్నగా ఉంటాయి, అనేక సంఖ్యలో ఉంటాయి. చిన్నగా ఉండి అనేక సంఖ్యలో ఉంటాయి. ఇక్కడ ఉన్న చూడండి, ఆల్వియోల్స్ వాయుగోనులు చిన్నగా ఉండి రౌండ్గా ఉండి అనేక సంఖ్యలో ఉంటాయి. వాయుగోనుల చుట్టూ ఏముంటాయంటే రక్తకేశ నాళికలు ఉంటాయి. ఇది ఒక వాయుకోశ గోడ అనుకుంటే దాని చుట్టూ ఏముంది? రక్తకేశ నాళిక ఉంటుంది. ఇట్లా అన్ని వాయుకోశ గోడల చుట్టూ రక్తకేశ నాళికలు అధిక సంఖ్యలో ఉంటాయి. ఇక్కడనే వాయువుల మార్పిడి జరుగుతుంది. వాయుగోనుల చుట్టూ ఏమున్నాయి? రక్తకేశ నాళిక ఉంది చూడండి. ప్రతి వాయుకోశ గోని చుట్టూ రక్తకేశ నాళికలు ఉంటాయి. ఈ వాయుగోనికి రక్తకేశ నాళికల మధ్యలోనే వాయు మార్పిడి జరుగుతుంది. చూడండి, వాయుగోనుల్లోకి ఏమొచ్చింది? ఆక్సిజన్ వచ్చింది. ఈ ఆక్సిజన్ వాయుగోనుల్లో సఫిషియెంట్గా ఉంది. వాతావరణం నుంచి వచ్చిన ఆక్సిజన్ ఎంత? 21% ఉంది ఇక్కడ. కానీ ఈ రక్తకేశ నాళికలో ఆక్సిజన్ అయిపోయి ఉంది అప్పటికే. ఈ రక్తకేశ నాళికలో ఏముంది? కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఇక్కడ వ్యాపనంలో తేడా వస్తుంది, వాయువుల సాంద్రతలో తేడా వస్తుంది. ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి ఆక్సిజన్ ఏమవుతుంది? వ్యాపన పద్ధతి ద్వారా ఇక్కడికి వచ్చేస్తుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ రక్తకేశ నాళికలో ఎక్కువ ఉంది. ఇక్కడ వాయువుల సాంద్రత తేడా వచ్చి ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ వాయుగోనుల్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ముక్కు రంధ్రాల ద్వారా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి వాయువుల మార్పిడి ఎక్కడ జరుగుతుంది అంటే వాయుగోనుల మధ్యలో మరియు రక్తకేశ నాళిక మధ్యలో జరుగుతుంది. చూడండి, ఫస్ట్ వాయుగోను నుంచి ఆక్సిజన్ ఎక్కడికి వస్తుంది? చూడండి, వాయుగోను నుంచి ఆక్సిజన్ రక్తంలోకి వస్తుంది. రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వాయుగోనులోకి మారుతుంది. ఇక్కడ చూడండి, వాయుగోనుల్లో ఏముంది? ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళింది? రక్తకేశ నాళికలోకి వెళ్ళింది. ఇక్కడ చూపించడం. ఇప్పుడు రక్తకేశ నాళికలో ఏముంది? కార్బన్ డైఆక్సైడ్ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ ఉంది, అదేమైంది? మళ్ళీ వాయుగోనుల్లోకి ఎక్స్చేంజ్ అయింది చూడండి. కాబట్టి గ్యాస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుందంటే వాయుగోనులకు రక్తకేశ నాళికలకు. వాయుగోనులో ఉన్న ఆక్సిజన్ రక్తకేశ నాళికలు తీసుకున్నాయి వ్యాపన పద్ధతిలో. రక్తకేశ నాళికలో అధికంగా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వాయుగోనులు తీసుకున్నాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు రక్తం గురించి. ఈ రక్తకేశ నాళికలు అన్నీ ఎక్కడ తీసుకెళ్తాయి దీన్ని? ఆక్సిజన్ అంటే మొత్తం రక్తంలోకి, ప్రధానమైన రక్తంలోకి తీసుకెళ్తాయి. ఇప్పుడు రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ను ప్రతి కణానికి అందజేస్తుంది రక్తం. అంటే రక్తంలో ఎవరు అందజేస్తారంటే హిమోగ్లోబిన్ అందజేస్తుంది చూడండి. మరియు రక్తం నుండి CO2ను కూడా సేకరిస్తుంది. రక్తం యొక్క డ్యూటీ ఏంటంటే ప్రతి ఆక్సిజన్ కణాన్ని ప్రతి కణానికి తీసుకెళ్తుంది. ప్రతి ఆక్సిజన్ అణువును ప్రతి కణానికి తీసుకెళ్ళేది ఎవరంటే రక్తం. అలాగే అక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ కూడా తీసుకొస్తుంది. రక్తంలో ఎవరంటే ప్రధానంగా హిమోగ్లోబిన్. ఓకే, నేను గుర్తుంచుకోవాలి. ఆక్సి హిమోగ్లోబిన్గా మారి కణాల దగ్గరికి ఆక్సిజన్ మోసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళి దాన్ని వదిలేసి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ని మోసుకొస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వాయువుల వినిమయం ఎక్కడ జరుగుతుందంటే వాయుగోని మరియు రక్తకేశ నాళికల మధ్యలో జరుగుతుందన్నమాట. ఓకేనా? నాసిక రంధ్రం చూడండి, నాసిక రంధ్రాల కానుంచి ఇక్కడ నాసిక రంధ్రాల నుంచి వాయుగోనుల వరకు ఆ ట్రాక్ ఎలా ఉంటుందంటే వెచ్చగా తేమగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అక్కడ వెచ్చగా పొడిగా పొడిగా ఇస్తాడు కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా వెచ్చగా తేమగా ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం ఇలా చేయబెట్టుకొని చూస్తే వేడిగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. అలాగే అద్దం పైన ఊదితే తుంపర్లు వస్తాయి కాబట్టి తేమగా ఉంటుంది. అలా గుర్తుంచుకోవాలి. నాసిక రంధ్రాల నుంచి వాయుగోళాల వరకు ప్రయాణించే మార్గం ఎలా ఉంటుంది అంటే వెచ్చగా తేమగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా దీనిపైన మనం బాగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే దీనిపైనే ఇస్తాడు వాడు
ఎక్కువ వరుసగా ఆక్సిజన్ ప్రయాణించే మార్గం వరుసగా అని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇవ్వచ్చు, లేదా మధ్య నుంచి మధ్యలో దాకా కూడా ఇవ్వచ్చు. ఇంకా ఇలా కూడా ఇవ్వచ్చు. స్వరపేటిక వీటి మధ్యలో ఉంటుంది, లారింగ్స్ వీటి మధ్యలో ఉంటుంది, గ్రసని వాయునాళం, వాయునాళం శ్వాసనాళం ఇలా కూడా ఇస్తాడు. లేదంటే ఎపిగ్లాటిస్ వీటి మధ్యలో ఉంటుంది అంటే అప్పుడు ఏం చేయాలా, గ్రసని స్వరపేటిక మధ్యలో, ప్యారింగ్స్ లారింగ్స్ మధ్యలో ఉంటుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆక్సిజన్ ప్రయాణించే మార్గాన్ని వరుసగా గుర్తుంచుకోవాలి. నాసిక రంధ్రాలు, నాసిక కూరం, గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, శ్వాస నాళికలు, వాయుగోనులు, రక్తం ఇలా వరుసగా గుర్తుంచుకోవాలి. వాడు ఇక్కడ నుంచి అన్న ఇవ్వచ్చు, ఇక్కడ నుంచి అన్న ఇవ్వచ్చు, లేదా మధ్యలో కూడా ఇవ్వచ్చు. వాయుగోనులు వీటి మధ్యలో ఉంటాయి, శ్వాసనాళికలు రక్తం మధ్యలో, ఇట్లా గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఇలా తెలుగులో ఇస్తారని కూడా గ్యారంటీ లేదు, కాబట్టి ఇంగ్లీష్లో కూడా గుర్తుంచుకోవాలి. ఇది నాస్ట్రిల్స్, నాజల్ కేవిటీ, ప్యారింగ్స్, తర్వాత లారింగ్స్, ఇది ట్రాకియా, బ్రాంకస్, బ్రాంకియోల్స్, ఆల్వియోల్స్, బ్లడ్ ఇలా వాడు ఆ ఇంగ్లీష్ టర్మ్ వల్ల తెలుగులో కూడా ఇవ్వచ్చు. ఓకే రైట్. ఆక్సిజన్ ప్రయాణించే మార్గం గుర్తుంచుకున్నాం, మరి వాడు కార్బన్ డైఆక్సైడ్ ప్రయాణించే మార్గం అడగవచ్చు. కాబట్టి దీనికి వ్యతిరేకం, కార్బన్ డైఆక్సైడ్ ప్రయాణించే మార్గం ఏంది, రక్తం నుంచి వాయుగోనులు, అక్కడి నుంచి శ్వాసనాళికలు, శ్వాసనాళాలు, వాయునాళం, స్వరపేటిక, గ్రసని, నాసిక కూరం, నాసిక రంధ్రాల నుంచి బయటికి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ ప్రయాణం చేస్తుందో, కార్బన్ డైఆక్సైడ్ ప్రయాణం చేసేటప్పుడే స్వరపేటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ వేడి గాలి, కార్బన్ డైఆక్సైడ్తో కూడిన వేడి గాలి స్పీడ్గా ప్రయాణం చేయడం వలన ఇక్కడ స్వరపేటికలో ఉన్న స్వరతంతులు కంపించి అప్పుడు శబ్దాలు వస్తాయి. ఆ శబ్దాలనే మనము మాటలుగా, పాటలుగా, మిమిక్రీగా వాడుకుంటామని చెప్పుకున్నాం. ఓకేనా. కాబట్టి ఏ వాయువు ప్రయాణించేటప్పుడు అంటే కార్బన్ డైఆక్సైడ్తో కూడిన గాలి వేగంగా ప్రయాణం చేస్తుంది, ఇది వేడిగా కూడా ఉంటుంది. స్వరపేటిక గుండా పోయేటప్పుడు అక్కడ కంపనాలు వస్తాయి, ఆ కంపనాల ఆధారంగా మనం మాటలు, పాటలు, మిమిక్రీ చేస్తాం అనమాట. స్వరపేటిక నుంచి గ్రసని, నాసిక కూరం, నాసిక రంధ్రాలు. కాబట్టి ఆక్సిజన్ యొక్క రవాణా మార్గాన్ని గుర్తుంచుకుంటే దానికి రివర్సే కార్బన్ డైఆక్సైడ్ రవాణా మార్గం గుర్తుంచుకోవాలి. ఇది కూడా ఇంగ్లీష్లో గుర్తుంచుకోవాలి. ఆల్వియోలోయ్, బ్రాంకియోల్స్, బ్రాంకస్, ట్రాకియా, లారింగ్స్, ప్యారింగ్స్, నాజల్ కేవిటీ, నాస్ట్రిల్స్. ఈ విధంగా కూడా మొత్తానికి దీనిపైన క్వశ్చన్ వేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే రైట్. ఇక్కడ చూడండి, వాయునాళం ఒకటి ఉంటుంది, శ్వాసనాళాలు 2 ఉంటాయి, శ్వాస నాళికలు అనేకం ఉంటాయి, తర్వాత ఊపిరితిత్తులు 2 ఉంటాయి, వాయుగోనులు కూడా అనేకం ఉంటాయి, చిన్న చిన్నగా ఉండి చాలా ఉంటాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కాన్సెప్ట్ క్లాసెస్ కొరకు నా ఎస్ఎస్ బయాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియో తర్వాత ఒక 10 ట్రెండింగ్ తగ్గట్టు MCQs ఇస్తున్నాను. యూట్యూబ్ అదే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను, వాటికి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.